హాయ్ ఎవ్రీవన్. మనకు న్యూ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి గ్యారంటీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది ప్రయాణం ఉంది. దీన్ని కరెక్ట్ మంచి యూస్ చేసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయి. కానీ జనమంతా ఒకేసారిగా దీన్ని చాలా మిస్యూజ్ చేశారు. ఎలా అంటే ఇంతకుముందు ఆడవాళ్ళకి ఉన్న గౌరవం చాలామంది గౌరవించే వాళ్ళు, గౌరవం ఉండేది. ఇప్పుడైతే బస్సులో కనబడితే బస్సు ఎక్కితే చాలు తిట్టే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇటు ఆడవాళ్ళు తిడుతున్నారు, ఆడవాళ్ళను మగవాళ్ళు కూడా తిడుతున్నారు. ఏం పని పాట లేకుండా ఎక్కుతున్నారు. ఫ్రీ బస్ అయ్యాక వీళ్ళు మరీ తిరుగుతున్నారు. జెంట్స్కి బస్ ఎక్కితే కూడా అబ్బో ఫుల్గా ఆడవాళ్ళే ఉన్నారు, వీళ్ళదే రాజ్యం అయిపోయిందని చెప్పేసి తిడుతున్నారు. వీళ్ళకి ఏం పని పాట లేకుండా ఎటు కూడా ఫ్రీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు వీళ్ళు. ఇంకా హాలిడే వస్తే వీళ్ళకి ఏ పని లేదు, హాలిడే రోజు కూడా తిరుగుతున్నారు. ప్రతి దానికి తిరుగుతున్నారు. పని పాట లేకుండా ఊరికే ఎవరు తిరుగుతారండి అసలు? ఎంత ఫ్రీ బస్ అయినప్పటికీ ఒళ్ళు వాళ్ళదే కదా, ఆకలి వాళ్ళదే కదా, దాహం వాళ్ళదే కదా. వాళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. అంత అలసిపోతారు ఒకరోజు జర్నీ చేసి వస్తే. పని పాట లేకుండా తిరుగుతారా ఎవరైనా? అది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా ఎంతోమంది పని లేకుండా ఖాళీ ఫ్రీ అని చెప్పేసి ఆడికి ఈడికి తిరుగుతున్నారంట. అలా ఎంతమంది తిరుగుతున్నారో నాకైతే తెలియదు. కానీ పని ఉండి వెళ్తేనే నానా ఆయాసం, నానా తంటాలు పడుకుంటూ వెళ్ళాలి. పిల్లల్ని తీసుకొని, లగేజీలు తీసుకొని, హస్బెండ్స్ రాక ఊరెళ్ళి చూసుకొని వచ్చి ఎంత సఫర్ అవుతారంటే అంత సఫర్ అవుతారు. అలాంటివి చూడకుండా చాలా ఈజీగా తిరుగుతున్నారని మాట్లాడేసి, దాంతో పని పాట లేదు, ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు అని చెప్పేసి అసలు ఈ ఫ్రీ బస్ పుణ్యమా అంటూ ఎన్ని వినాలో అన్ని వింటున్నాం నోట్లోంచి. ఉన్న అసలు గౌరవం అయితే అసలే ఇవ్వట్లేదు, కనీసం మర్యాద కూడా లేదు. ఫ్రీ బస్ పెట్టమని ఆడవాళ్ళు ఏమన్నా అడిగారా వాళ్ళని? వాళ్ళ యొక్క ఆలోచన విధానము అంటే ఇలా చేస్తే ఎవరికి అంటే బాగా డబ్బు లేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశం కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు. చాలా అంటే దీన్ని యూజ్ చేసుకునే విధానం తెలియక మిస్యూజ్ చేస్తున్నారు. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా చాలా లాభం పొందొచ్చు ప్రతి ఒక్కరు కూడా. జాబ్ దూరం అని చెప్పేసి కూడా అంత దూరం వెళ్ళలేము, చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కూడా మానేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ కదా. మంచి ఇక్కడ చార్జ్ లేదు, జాబ్ చేసుకుంటే శాలరీ వస్తుంది కదా. కనీసం జాబ్ చేసుకోవడానికి కూడా బస్సులో వెళ్ళాలి కదా. అసలు ఆడవాళ్ళకు కూడా లేదు విలువ, గౌరవం అనేది. వాళ్ళు కూడా తిట్టేస్తున్నారు. కనీసం ఆలోచన ఉండాలి, ఏది నిజము ఏది అబద్ధము, అలా మాట్లాడాలా వద్దా అనేది. ఊరికి తిరగడానికి వాళ్ళ పని పాట లేదా? పని పాట లేకపోతే కాస్త తిని ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు, అలానే ఆలోచిస్తారు. నిజంగా దీనివల్ల అంటే మంచి యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంది. కొందరికి ఇదివరకు 1-2 సార్లు ఊరెళ్ళేసి వస్తే చాలా టైట్ అయిపోయి ఆలోచించే వాళ్ళు, ఇంకేమైనా ఫంక్షన్స్ వచ్చినా, ఎవరైనా చనిపోయినా వెళ్ళలేమో, డబ్బులు లేవని. ఇప్పుడు ఇదొక ఉచితంగా పెట్టడం వల్ల ప్రతిదీ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా సెలవులు ఇవ్వట్లేదని చాలామంది వెళ్ళట్లేదు. అందరితో మింగిల్ అవ్వడానికి ఇదొక గొప్ప అవకాశం కూడా. ఇంతమంది రష్ ఎక్కువేసరికి కండక్టర్కి, డ్రైవర్కి చాలా ఇబ్బంది. అసలు వాళ్ళు స్టిల్ నిలబడి డే అంతా డ్యూటీ చేయాలి. అలాంటి వాళ్ళు ఏదో ఒక మాట అన్నారంటే ఒక లెక్క ఉంటుంది. ఈ జెంట్స్ అలాగే మాట్లాడుతూ, ఆడవాళ్ళని మాట్లాడుతూ అసలు అర్థం ఉందా? అంటే మనల్ని మనమే తిట్టుకుంటున్నాం, అర్థం అవ్వట్లేదు ఇక్కడ. లేడీస్ కూడా నిన్ను నువ్వు అనుకున్నట్టే. అస్సలు అర్థం కావట్లేదు. ఊరికే ఎవ్వరు వెళ్ళరండి. ఎంత ఖచ్చితంగా పని ఉంటే వెళ్ళడానికే నానా ఆయాసపడి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేసరికి ప్రాణాలు పోయేంత పని అవుతుంది. ఎంత ఫ్రీగా ఛార్జ్ లేకుండా ఉన్నా
అంత ఈజీగా ఊరికే పని లేకుండా అయితే ఎవరు వెళ్ళడానికి ఆసక్తి అయితే చూపించరు. కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నిజంగా అందరూ బాగుంటారు. ఎందుకు అంటే ఏ ఒక్కరిని అన్నా కూడా అందరికీ వర్తిస్తుంది కదా, ఆడవాళ్ళకి. బస్సు ఎక్కుతున్న ప్రతి ఒక్కరికి ఇది అంటే చెవులతో విన్న వాళ్ళకైతే ఎవరినన్నా మమ్మల్ని కూడా అందరినీ కలిపే అంటున్నారన్న బాధ అయితే అనిపిస్తుంది. సో ఊరికే అయితే ఎవరు వెళ్ళరు, ఎవరి పనుల కోసం వాళ్ళు వెళ్తారు. సాఫీగా జర్నీ పోయి రావడమే కదా ముఖ్యం. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తానికి ఫ్రీగా కాకుండా ఒక 6 months, ఒక 3 monthsకి ఒక 100 రూపీస్ లాగా ఒక పాస్ లాగా పెడితే ఎక్కడికి వెళ్ళాలన్నా దాని పాస్ని చూపించుకొని ఆ 3 monthsకి రెన్యువల్ చేసుకునేలాగా పెట్టగలిగితే అటు ఆర్టీసీకి నష్టం జరిగేది కాదు, ఇటు గవర్నమెంట్కి నష్టం జరగకుండా కూడా, అంటే కొంతనైనా మన ద్వారా వాళ్ళకి మనీ చెల్లిస్తాం కాబట్టి ఇటు అంటే ఇలా చిల్లరగా మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఉండదు, ఎవరికి నష్టం ఉండకుండా ఉండేదేమో. బట్ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఒక గొప్ప ఇదిగా ఆలోచించి చేసినటువంటి దీన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పు. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కూడా దాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి, కానీ నిందలు వేసి దాన్ని మిస్యూజ్ చేసి మాట్లాడే విధంగా అయితే ఉండకూడదబ్బా. నాకు ఇది చాలా బాధ అనిపించి నేను ఇది చేయడం అయితే జరిగింది. దీని ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే సారీ. అలా ఆలోచించకుండా మంచి పాజిటివ్గా అయితే ఆలోచించాలనేది నా యొక్క ఇంటెన్షన్. మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే. థ్యాంక్ యూ సో మచ్.